వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. స్క్రీన్ మీద మీకు కనిపిస్తోంది బాలయ్య ప్లేస్ లో షారుఖ్. అసలు నందమూరి బాలకృష్ణ ఏంటి, షారుఖ్ ఖాన్ ఏంటి, అసలు వీళ్ళిద్దరికి సంబంధం ఏంటి, బాలకృష్ణ ప్లేస్ లో షారుఖ్ ఖాన్ రావటం ఏంటి అని మీ అందరికీ కూడా ఆశ్చర్యం కలగవచ్చు. కానీ అదే నిజం కాబోతోంది అని చెప్పేసి కోలీవుడ్ లో ఒక ప్రచారం ఇప్పుడు బాగా జరుగుతూ ఉంది. మనందరికీ తెలుసు, ప్రస్తుతం రజనీకాంత్ జైలర్ 2 అనేటువంటి సినిమాని చేస్తూ ఉన్న సంగతి నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో. సో ఆల్రెడీ ఇదివరకే వచ్చి సూపర్ డూపర్ హిట్ అయినటువంటి జైలర్ సినిమాకి సీక్వెల్ గా ఈ సినిమా రూపొందుతూ ఉంది. జైలర్ లో మనం చూసాం, అందులో రజనీకాంత్ రమ్యకృష్ణ భార్యాభర్తలుగా కనిపించారు. సో వాళ్ళిద్దరి పేరు, వాళ్ళ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా పండింది. అయితే అందులో ప్రధానంగా 2 స్పెషల్ క్యారెక్టర్స్ మనల్ని బాగా ఆకట్టుకున్నాయి. ఇంకా చెప్పాలంటే మరి ఒక క్యారెక్టర్ అయితే మన మనసుల్లో అలా నిలిచిపోయింది. అది కన్నడ స్టార్ హీరో అయినటువంటి శివరాజ్ కుమార్ చేసినటువంటి క్యారెక్టర్. ఆయన మీద 2 యాక్షన్ ఎపిసోడ్లు కూడా తీశారు. కుటుంబాన్ని, రజనీకాంత్ కుటుంబాన్ని కాపాడేటువంటి సీన్ లో ఆయన చేసినటువంటి ఫైట్స్ ఏవైతే ఉన్నాయో, అప్పుడు నెల్సన్ ఆ సీన్ ని చిత్రీకరించిన విధానం ఏదైతే ఉందో, శివరాజ్ కుమార్ కనిపించినటువంటి తీరు స్క్రీన్ మీద, అది అందరి రోమాలు నెక్కబడుచుకునేలా, అంటే ఇంగ్లీష్ లో చెప్పాలంటే గూస్ బంప్స్ వచ్చాయని చెప్పేసి చాలా మంది ఫీల్ అయ్యారు. అలాగే మోహన్ లాల్ కూడా అందులో ఒక క్యామియో చేశారు, అది కూడా అట్రాక్టివ్ గానే ఉంది. సో అదే తరహాలో ఇప్పుడు జైలర్ 2 లో కూడా స్పెషల్ రోల్స్ ఉంటాయి. ఆ రోల్స్ లో స్టార్ హీరోలు నటించే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఆ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా మనకి వినిపిస్తూ వస్తూ ఉంది. రీసెంట్ గా నెల్సన్ దిలీప్ కుమార్ బాలకృష్ణ సంప్రదించారని, బాలకి కూడా దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఆ రోల్ చేయడానికి వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు తాజా పరిణామాల నేపథ్యంలో చూసుకుంటే బాలయ్య ఆ క్యారెక్టర్ చేయట్లేదు అని చెప్పేసి తెలుస్తోంది. తన అశక్తతని ఆయన వ్యక్తం చేశారని, నేను ఇప్పుడు దాన్ని చేయలేనని చెప్పేసి నెల్సన్ కి చెప్పేశారని. సో దాంతో నెల్సన్ షారుఖ్ ఖాన్ ని అప్రోచ్ అయ్యారని, షారుఖ్ ఖాన్ కూడా రజనీకాంత్ అభిమాని కావటంతో తను గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని చెప్పేసి ఇప్పుడు కోలీవుడ్ లో మంచి జోరుగా ప్రచారం జరుగుతూ ఉంది. చెన్నై ఎక్స్ప్రెస్ సినిమా మీలో చాలా మంది చూసే ఉంటారు. అందులో రజనీకాంత్ అభిమానిగా షారుఖ్ చేసినటువంటి ఆ మేనరిజమ్స్ అవన్నీ కూడా, ఆయన ప్రదర్శించినటువంటి అభిమానం రజనీకాంత్ మీద, అది మీ అందరికీ కూడా గుర్తుండే ఉంటుంది. సో తను స్వయంగానే ఆ సినిమాలో చూపించకపోయినా షారుఖ్ ఖాన్ అనేక సందర్భాల్లో నేను రజనీకాంత్ అభిమాని అని చెప్పేసి చెప్పుకున్నారు. సో అందు గురించి ఆ అభిమానంతో జైలర్ 2 లో స్పెషల్ రోల్ చేయడానికి షారుఖ్ ఒప్పుకున్నారని చెప్పేసి కోలీవుడ్ లో ఇప్పుడు 2 రోజుల నుంచి బాగా జోరుగా ప్రచారం జరుగుతూ ఉంది. సో నిజంగా గనక జైలర్ 2 లో షారుఖ్ ఖాన్ క్యామియో గనక ఖాయం అయితే గనక, అది ఆ సినిమా యొక్క హైప్ ని, క్రేజ్ ని రెట్టింపు చేస్తున్నట్లో ఎలాంటి సందేహము లేదు. సో ఏదైతే జైలర్ కి వచ్చిందో, జైలర్ చాలా కాలం తర్వాత, అంటే 2.0 అనేటువంటి సినిమా తర్వాత రజనీకాంత్ కి చాలా పెద్ద బాక్స్ ఆఫీస్ కలెక్షన్ తీసుకొచ్చినటువంటి సినిమా జైలర్. ప్రపంచవ్యాప్తంగా ఆ సినిమా 800 కోట్ల రూపాయలని వసూలు చేసింది గ్రాస్ రూపంలో. సో మళ్ళీ దాని తర్వాత తను చేసినటువంటి సినిమా కూలీ కూడా ఆ రేంజ్ ఆడలేదు, అది 500 దగ్గరే ఆగిపోయింది. కూలీలో కూడా ఒక సూపర్ స్టార్ యాక్ట్ చేశాడు. చివరి క్లైమాక్స్ లో మనకు కనిపిస్తాడు. చూసిన వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది, జ్ఞాపకం ఉండే ఉంటుంది. ఆయన ఎవరో కాదు, మిస్టర్ పర్ఫెక్ట్ గా పేరుగాంచినటువంటి ఆమిర్ ఖాన్. అయితే ఆ ఆమిర్ ఖాన్ ని క్యామియోగా ఉపయోగించుకోవడంలో లోకేష్ కనకరాజ్ విఫలమయ్యాడు అనేటువంటి విమర్శలు ఎక్కువగా వచ్చాయి, వ్యాఖ్యలు ఎక్కువగా వినిపించాయి, ట్రోలింగ్ కూడా జరిగింది. ఆమిర్ ఖాన్ కనిపించినటువంటి విధానం, ఆయన లుక్స్, షార్ట్ వేసుకొని ఆ మిషన్ గన్ పట్టుకొని తను వస్తాడు, అదంతా కూడా ఒక ప్రహాసనం లాగా, ఒక హాస్యాస్పదమైనటువంటి సన్నివేశం లాగా వచ్చింది. కానీ అంత ఇంపాక్ట్ఫుల్ గా లేదు ఆ సన్నివేశం అని చెప్పేసి చాలా మంది దాన్ని ట్రోల్ చేశారు. అయితే నెల్సన్ దిలీప్ కుమార్ జైలర్ 1 లో ఏదైతే మోహన్ లాల్ కానీ, శివరాజ్ కుమార్ కానీ, ఈవెన్ బాలీవుడ్ ఒకప్పటి స్టార్ హీరో అయినటువంటి జాకీ ష్రాఫ్ ను కానీ ఉపయోగించుకున్నటువంటి తీరు అందరి ప్రశంసలు పొందింది. అందు గురించే ఇప్పుడు జైలర్ 2 లో ఆ క్యామియోస్ చేయటానికి సో వాళ్ళందరూ కూడా సూపర్ స్టార్లు ఇష్టపడుతున్నారు అనేది వచ్చింది. కానీ బాలయ్య ఎందుకనో, బహుశా అఖండ 2 తర్వాత, అఖండ 2 రిజల్ట్ ఏమన్నా కాస్త నొప్పించిందేమో, అందు గురించే ఆ సినిమాలో చేయటానికి, జైలర్ 2 లో చేయటానికి ఆయన ఒప్పుకోలేదేమో అనేటువంటి ఒక వాదన వినిపిస్తోంది. సాధారణంగానే బాలయ్య వేరే హీరోల సినిమాల్లో క్యామియోస్ చేయడానికి ఆయన ఇష్టపడరు, ఎప్పుడు చేయలేదు. ఆయన ఎప్పుడో త్రిమూర్తులు అనేటువంటి ఒక సినిమాలో అప్పుడు ప్రొడ్యూసర్ అయినటువంటి
టి సుబ్బరామరెడ్డి, అందరు హీరోల్ని కూడా ఒక సీన్ లో ఆ స్టేజ్ మీదకి తీసుకొస్తారు సినిమాలో. ఒక ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు తప్పితే మిగతా స్టార్ హీరోలందరూ కూడా ఒకే ఫ్రేమ్ లో కనిపించడం అది ఒకప్పుడు ఒక సంచలనాత్మకమైనటువంటి విషయం. సూపర్ స్టార్ కృష్ణ దగ్గర నుంచి నటభూషణ్ శోభన్ బాబు, రెబల్ స్టార్ కృష్ణరాజు, మెగాస్టార్ చిరంజీవి, బాలయ్య, నాగార్జున, సో అందులో ఎడుదిరిగి ఒక హీరో వెంకటేష్. సో వీళ్ళందరూ కూడా ఒకే ఫ్రేమ్ లో కనిపించి ఆకట్టుకున్నారు. సో ఆ తర్వాత మళ్ళీ బాలయ్య ఒక క్యారెక్టర్ చేశారు వేరే హీరోల సినిమాలో ఒక హీరో సినిమాలో. అది ఊ కొడతారా ఉలిక్కి పడతారా అనేటువంటి సినిమా. అందులో మంచు లక్ష్మి అలాగే మంచు మనోజ్ ఇద్దరు కూడా నటించారు. సో వాళ్ళ మీద ఉన్నటువంటి అభిమానంతో ఆ మంచు ఫ్యామిలీ తోటి తమకు ఎప్పుడో తండ్రి కాలం నుంచి ఉన్నటువంటి ఏదైతే ఒక అనుబంధం ఉందో ఆ అనుబంధం అలాగే అభిమానంతో ఆయన ఆ సినిమాలో ఒక ప్రత్యేకమైనటువంటి పాత్ర పోషించారు. ఒక అరగంట సేపు కనిపించేటువంటి పాత్ర, చాలా పవర్ఫుల్ రోల్ అది. ఆ తర్వాత ఆయన మళ్ళీ ఎప్పుడూ కూడా వేరే హీరోల సినిమాల్లో తను నటించలేదు. సో అందు గురించే ఇప్పటి వరకు ఎంతమంది అడిగినా చేయకపోయినా రజనీకాంత్ మీద ఉన్నటువంటి ఒక అభిమానంతో అది చేయడానికి ఒప్పుకున్నారని చెప్పేసి ఆ మధ్య అయితే బాగా జోరుగా ప్రచారం జరిగింది. సో ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్ ప్రకారం బాలయ్య ఆ సినిమాలో చేయట్లేదు. సో ఆయన ప్లేస్ లో షారుఖ్ ఖాన్ వస్తున్నాడు అని చెప్పేసి ఏదైతే కోలీవుడ్ లో ఒక ప్రచారం జరుగుతుందో త్వరలోనే దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ అప్డేట్ కూడా వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. మరి చూద్దాం నిజంగా షారుఖ్ ఖాన్ జైలర్ 2లో నటిస్తున్నాడా ఆ స్పెషల్ రోల్లో లేదా అనేది కొద్ది రోజుల్లోనే మనకి తెలుస్తుంది. అంతవరకు లెట్ us wait and see.